హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మా అపార్ట్మెంట్ టూర్ చేయబోతున్నాను. చూడండి ఎలా ఉంటుంది అనేది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ అపార్ట్మెంట్లో ఏంటంటే డిఫరెంట్ ఒక కమ్యూనిటీ లాగా ఉండి డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నేను మేము ఉండే బిల్డింగే చూపిస్తాను మీకు. లెట్స్ గో. ఫస్ట్ ఇక్కడే చూడండి, పాండ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇలా అటు పక్కన ఇటు పక్కన పాండ్ ఉంది, మధ్యలో వచ్చేసి బ్రిడ్జ్ ఉందన్నమాట. ఈ కమ్యూనిటీ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా రోడ్కి ఆనుకొని ఉంటుంది. అండ్ ఇందులో టోటల్ 6 డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ అయిన ఈ పాండ్ ఉంది కదా, ఇక్కడ నుంచి కంటిన్యూస్ పాండ్స్ లాస్ట్ బిల్డింగ్ వరకు కూడా ఉంటాయి. ఆ పాండ్ ఉంది కదా, దాని కంటిన్యూషన్ అనమాట. ఇలాగే మొత్తం కంటిన్యూస్గా ఉంటాయి. ఇది చాలా పెద్ద కమ్యూనిటీ అండి. క్లోజ్ టు 600 ఫ్యామిలీస్ ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఇండియన్స్ ఉంటారు. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. అండ్ పాండ్స్లో ఏంటంటే చాలా వరకు బర్డ్స్ అవి అన్నీ వస్తుంటాయండి. అదిగో అక్కడ చూడండి ఉన్నాయి బర్డ్స్. ఇలా అపార్ట్మెంట్లో చాలా ప్లేసెస్లో ఫౌంటైన్స్ ఉంటాయి. ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అండి అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వడానికి. ఇది వచ్చేసి డైరెక్ట్గా రోడ్కే ఉంటుందని చెప్పాను కదా అపార్ట్మెంట్. అండ్ అలా ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా వెళ్ళిపోతే లీజింగ్ ఆఫీస్ ఉంటుందండి. అండ్ ఫస్ట్ అయితే నేను ఒక టోటల్ రౌండ్ డేస్ చూపిస్తాను మీకు, అపార్ట్మెంట్ చుట్టూ ఎలా ఉంటుంది అని చెప్పి, టోటల్ కమ్యూనిటీ. అండ్ ఈచ్ బిల్డింగ్లో 4 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఏరియా స్కూల్ డిస్ట్రిక్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదంతా డైలీ మేము వాక్ చేస్తామండి. ఈ రూట్ అంతా ఒక పెద్ద సర్కిల్ లాగా వస్తుంది అనమాట. చాలా మంది వాక్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ అక్కడ చూసారు కదా పార్కింగ్. ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు, ఏమీ ఇట్లా ఫిక్స్డ్ ప్లేసెస్ అని ఉండదు. అండ్ చాలా పార్కింగ్ లాట్స్ ఉంటాయి కాబట్టి లిమిట్ కూడా ఏమీ లేదు. ఇది పెట్స్ ప్లే ఏరియా అండి. ఇక్కడ చాలా మందికి పెట్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకొని వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు అనమాట. సో పెట్స్కి కూడా ఒక సపరేట్ ప్లే ఏరియా ఉంటుంది ఇక్కడ మా కమ్యూనిటీలో. మనం కూడా వెళ్ళి కావాలంటే కూర్చోవచ్చు. అండ్ ఇట్లా బెంచెస్ వేసేసి పెట్టేసి ఉంటారు లోపల, వెళ్ళి కూర్చుంటారు అనమాట మార్నింగ్ టైమ్స్లో. చూడండి వెనకాల ఎంత గ్రీన్ అయిపోయిందో మొత్తం. ఇది వచ్చేసి టెన్నిస్ కోర్ట్స్ అండి. అక్కడ ఆడుతున్నారు కూడా ఆల్రెడీ చాలా మంది. ఇదేంటంటే మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు కదా, అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ వాళ్ళకి థింగ్స్ అట్లాంటివన్నీ ఉంటాయి కదా, అంతా ఇక్కడ ఇందులో స్టోర్ చేసుకుంటారు. ఇది వచ్చేసి లీజింగ్ ఆఫీస్ అండి. ఇందులో అపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళు ఉంటారు. పక్కనే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఇక్కడ. ఇదే స్విమ్మింగ్ పూల్, బట్ ఇప్పుడు ఎవరు జనాలు లేరు కాబట్టి ఇలా కామ్గా ఉంది. అండ్ ఇక్కడ రెగ్యులర్గా ఏంటంటే సమ్మర్లో
ఇక్కడ పూల్ సైడ్ పార్టీస్ అని కూడా చేసుకుంటారనమాట. ఇదిగో ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ పూల్ సైడ్ పార్టీస్ అని చేసుకుంటారు. సో ఫుడ్ డ్రింక్స్ అలా పెట్టేసుకొని బుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి జిమ్కి ఇలాంటి కీ ఉంటుంది, జస్ట్ మనం ఇట్లా పెడితే అది డోర్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ప్రజెంట్ అయితే క్లోజ్డ్ ఉంది. సో అన్నీ పక్క పక్కనే ఉంటాయి. నెక్స్ట్ ఏమో కిడ్స్ ప్లే ఏరియా, అది కూడా దీని పక్కనే. ఇది వచ్చి కిడ్స్ ప్లే ఏరియా అండి. అక్కడ చూడండి స్వింగ్, స్లైడ్స్, రాకింగ్ హార్సెస్ అలా చాలా చాలా ఉన్నాయి పిల్లలకి ఆడుకోవడానికి. అండ్ అటు వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్ అండి, అక్కడ ఆడుతున్నారు కదా చూడండి కొంతమంది. అక్కడ మామూలుగా ఇండియా నుంచి పేరెంట్స్ వచ్చేవాళ్ళు కదా, ఎవ్రీ సమ్మర్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా, ఈ టేబుల్స్ ఇక్కడ వచ్చేసి మంచిగా కూర్చునే వాళ్ళు అనమాట. ఈవినింగ్స్ అలా టైం స్పెండ్ చేసేవాళ్ళు ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి. బట్ ఇప్పుడు ఎవరు ఎక్కువ జనాలు బయటకు రావట్లేదు. అక్కడ కనిపించేదే మా బిల్డింగ్ అనమాట. సో మా బిల్డింగ్కి ఏంటంటే ఫ్రంట్ అటు పక్కన ఎంట్రన్స్ ఉంటుంది, ఇది అంతా ప్లే ఏరియా ఉంటుంది, ఇంకొక పక్కన ఏంటంటే గజిబో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ మీకు మెయిన్ ఎంట్రన్స్ నుండి వెళ్ళి లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అపార్ట్మెంట్ అని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఈ అపార్ట్మెంట్ చాలా స్పేషియస్గా ఉంటుందండి, మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. వాక్ చేసుకోవడానికి బాగుంటుంది, పిల్లలకి ఆడుకోవడానికి, అండ్ బస్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ సైడ్. అండ్ ఈచ్ బిల్డింగ్లో మనకి టోటల్గా 3 వింగ్స్ అలా ఉంటాయన్నమాట. ఏ వింగ్కి ఆ వింగ్ సపరేట్ ఎగ్జిట్ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ చూసారు కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇది ఫ్రంట్ సైడ్ నుండి అన్నమాట అపార్ట్మెంట్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఈ కార్స్ ఏంటంటే ఎటు పక్కన అపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళది అటు పక్కనే పార్క్ చేసేసుకొని ఆ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిపోతారనమాట లోపలికి. ఓన్లీ గెస్ట్స్, ఈ ప్యాకేజ్ డెలివరీ బాయ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అందరూ మెయిన్ ఎంట్రన్స్ యూజ్ చేస్తారు. అండ్ స్నో ఉన్నప్పుడు అండ్ రెయిన్ పడ్డప్పుడు మాత్రమే ఇక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళి పార్క్ చేసుకుంటారు. ఇది 2 ఎంట్రన్స్ డోర్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ది నార్మల్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆ సెకండ్ డోర్ ఉంది కదా, దానికి మాత్రం కీస్ ఉండాలండి. అపార్ట్మెంట్ వాళ్ళైతే కీస్ ఉంటాయి, గెస్ట్స్ వాళ్ళైతే మాత్రం ఇక్కడ మనకి కాల్ చేసుకోవచ్చు అనమాట. మన నెంబరు ఉంటుంది అందులో. సో అక్కడ చెక్ చేసుకొని కాల్ చేయాలి, లేదా నెంబర్ డైరెక్ట్ తెలిస్తే టైప్ చేసుకొని కాల్ చేస్తే మన ఫోన్కే వస్తుందన్నమాట. అప్పుడు మనం లిఫ్ట్ చేసి ఒక నెంబర్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే లాక్ ఓపెన్ అయిపోతుంది. సో ఇలా మనకి ఏదైనా ప్యాకేజ్ వచ్చినా లేదా ఫ్రెండ్స్ వచ్చినా ఇక్కడ నుంచి కాల్ చేస్తే మనము లాక్ తీసేయచ్చు అనమాట ఫోన్ నుండే. ఇదేంటంటే మాకు ఆల్రెడీ కీస్ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా కీస్ తీసుకొని వెళ్ళిపోతున్నాను, లేదంటే కూడా మన ఫోన్కి కాల్ చేసుకొని ఆ నెంబర్ టైప్ చేయొచ్చు. ఇది వచ్చేసి మెయిన్ లాబీ. అపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఒక లాబీ ఉంటుంది, అక్కడ సోఫాలు, టీవీ అండ్ 2 టేబుల్స్ లాగా వేసేసి ఉంటాయి. ఇక్కడ వెయిటింగ్ చేసే వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు, లేదా ఈవినింగ్స్ అందరూ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి అక్కడ కూర్చుంటుంటారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పోస్ట్, మన లెటర్స్ ఏమైనా వస్తే ఇక్కడ అందరూ పెట్టేసి వెళ్తారు. సో దానికి సపరేట్ మన కీ ఉంటుంది కదా, మన కీ ఓపెన్ చేసి తీసుకోవచ్చు. ఇదేంటంటే బులెటిన్ బోర్డు, ఏదైనా ఇంపార్టెంట్ నోట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే అక్కడ పెట్టేసి వెళ్తూ ఉంటారు, మనం చదువుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క వింగ్ లాగా ఉంటుందని చెప్పాను కదా, అటు పక్కన అదొక వింగ్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి ట్రాష్ అన్నమాట ఈ డోర్. ఇక్కడ పైకి వెళ్ళడానికి ఎలివేటర్ ఉందండి, అండ్ ఎలివేటర్ వద్దనుకుంటే మనకి స్టెప్స్ కూడా ఉంటాయి బ్యాక్ సైడ్.
వచ్చేసాం మన ఇంటికి. అండ్ యాక్చువల్గా ఇక్కడ మా బాల్కనీ నుండి కూడా చాలా బాగుంటుందండి వ్యూ. చూడండి ఎంత బాగుందో. ఇందాక మనం మెయిన్ ఎంట్రన్స్ నుండి వచ్చాం కదా, అండ్ ఇదొక ఎగ్జిట్. సో ఈ ఎంట్రన్స్ నుంచి కూడా లోపలికి రావచ్చు. ఇప్పుడు అక్కడ ఒక సూపర్ ప్లేస్ ఉంటుంది, అది చూపిస్తాను. బయటకు వస్తే ఇలా ఉంటుంది. అండ్ అక్కడ బోర్డుని చూడండి, అక్కడే స్కూల్ బస్ ఆగుతుంది. సో రోజు మార్నింగ్ అందరూ అక్కడే ఎక్కిస్తూ ఉంటారు బస్సులు పిల్లల్ని. గజీబో అని చెప్తాను కదా, ఆ ప్లేస్ అది. చాలా చెట్లు ఉంటాయి. మనకి మధ్యాహ్నం కూడా ఎండ ఉన్నప్పుడు కూడా వెళ్ళి అక్కడ కూర్చోవచ్చండి. ఆ గజీబో అన్నది ఏంటంటే పైనుంచి కవర్ చేసి ఉంటుంది కాబట్టి ఎండ ఉండదు. అండ్ చాలా చెట్లు ఉండడం వల్ల చల్లగా ఉంటుంది అన్నమాట. ఆఫ్టర్నూన్స్ కూడా వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కలిసి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటాం అన్నమాట ఆఫ్టర్నూన్స్, ఎప్పుడైనా ఫ్రీ ఉంటే. అండ్ ఈవినింగ్స్ అయితే అక్కడ మామూలుగా అంతా పిల్లలు ఆడుతూ ఉండేవాళ్ళు. అండ్ ఇక్కడ చుట్టూ కూడా వాకింగ్ చేసుకోవచ్చు మనం లోపల. ఇలాంటి గజీబోలు ఇట్లా 2 బిల్డింగ్స్కి మధ్యలో ఒకటి ఉంటుంది. టోటల్గా 6 బిల్డింగ్స్ అని చెప్పాను కదా. సో 2 బిల్డింగ్స్ కలిపేసి మధ్యలో ఇలాంటి ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ ఆడుతూ ఉంటారు అందరు పిల్లలు, పెద్దవాళ్ళని కూర్చొని టైంపాస్ చేసుకుంటాం ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి పీక్ స్ప్రింగ్ అండి, అందుకే అన్ని చెట్లకి లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఆకులు. ఇంకొద్ది రోజులు అయితే మొత్తం థిక్ గ్రీన్ కలర్కి అయిపోతాయి. అండ్ చాలా వరకు మొత్తం ఫుల్ ఆకులు వచ్చేసి ఉంటాయి అన్నమాట. సండేస్ అయితే ఇక్కడ చాలా మంది వచ్చి కూర్చుంటూ ఉంటారు గజీబోలో. అండ్ చుట్టూ అలా వాక్ చేసుకుంటారు కూడా కొంతమంది, ఈ సరౌండింగ్స్లో అలా ఉన్న వాళ్ళు. చెట్లు చూడండి, ఇవి చెర్రీ బ్లాసమ్స్ అంటారనమాట. అంటే ఇప్పటికే ఇంకా మొత్తం ఆకులు రాలేదు, జస్ట్ లేతగా ఉన్నాయి ఆకులు. ఒకసారి ఫుల్ రౌండ్గా వాక్ చేసి చూపిస్తున్నాను లోపల ఎలా ఉంటుంది. ఇంత ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండి, చూడండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే మా అపార్ట్మెంట్. మీకు నచ్చిందా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.